నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ అల్లర్లు దీనికి సంబంధించి కొత్త వివాదం ఒకటి చోటు చేసుకుంది. రైట్, వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయాలంటే ఎత్తేస్తాం అన్నది. నిజంగానే విద్యార్థులు అయితే ఇబ్బంది ఏం లేదు, పాపం వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి సంబంధం లేదు ఆందోళనతో. ఈ విధ్వంసంతో సంబంధం ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? దీని మీద హైకోర్టుకి వెళ్ళటానికి ఆల్రెడీ కొందరు సిద్ధమయ్యారు, కొందరైతే అప్రోచ్ అయ్యారు కూడా. జైపూర్ డైలాగ్స్ ఐ థింక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆయనైతే వెళ్ళారు. ఈ విధ్వంసంలో బోర్డంతా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కార్లు మొత్తం డ్యామేజ్ అయిన వాళ్ళు, ఆస్తులు కనాట్ ప్లేస్లో ఆస్తులు నష్టపోయిన వాళ్ళు, మరి వీళ్ళందరికీ కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు? దీన్ని కూడా అడ్రస్ చేయాలి కదా అని ఇది ఒక కొత్త మలుపు. ఎవరు అడ్రస్ చేయాలి? కాక్రోచ్లు అడ్రస్ చేయాలి, అదే సీజేపీ అడ్రస్ చేయాలి. జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరూ ఊట్ చేసినట్టు ఖాళీ అయిపోయి వెళ్ళిపోయారు కదా, మరి ఎలాగ వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు? ఇది ఒక బిగ్ క్వశ్చన్. దీంతోపాటు నందన్ నీలేకనికి ఒక గొప్ప గురుతర బాధ్యత ప్రధానమంత్రి ప్రకటించారు. నో డౌట్ వ్యవస్థల నిర్మాత ఆయన, బోర్డన్ వ్యవస్థల నిర్మాత నందన్ నీలేకని అద్భుతమైన ప్రతిభాశాలి. బట్ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. స్టేట్స్ ఒప్పుకుంటాయా అని తీసుకొచ్చే రిఫార్మ్స్కి ఇదో బిగ్ క్వశ్చన్. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఓకే, వాళ్ళందరి మీద కేసులు ఎత్తేద్దాం. పిల్లలు అమాయకులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య పిల్లలు ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడే పిల్లలు కదా, చూసి వదిలేద్దాం అంటున్నారు. అక్కడ కూడా చూసి వదిలేస్తాం. పిల్లల్ని వదిలేస్తే పర్లా, పిల్లలు ముసుగేసుకుని వచ్చిన ఆందోళనకారుల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మొన్న ఫ్రైడే రోజు ఒక పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు అడ్మిట్ చేశారు ఆ పిటిషన్. అక్కడ ఉన్న ఈ జంతర్ మంతర్ పక్కనున్న పార్లమెంట్ దగ్గర వెళ్ళి రోడ్డు మీద పార్క్ చేసిన కార్ల మీద వీళ్ళు సోకాల్డ్ స్టూడెంట్స్ దాడి చేసి దాన్ని అద్దాలు పలగొట్టారు, కొన్ని కార్లు తగలబెట్టారు, కొన్ని కార్లు ఓవర్టర్న్ చేశారు, చాలా డ్యామేజ్ జరిగింది. అది కాకుండా కొనాట్ ప్లేస్ దగ్గర మొన్న ఒక 3-4 రోజుల ముందు పెద్ద ఘర్షణ జరిగింది. అక్కడ చాలా మటు కొనాట్ ప్లేస్లో ఉన్న గ్లాసులు అంతా హోటల్స్, మీకు తెలుసు ఎంత బాగుంటుంది చూడడానికి, మొత్తం ధ్వంసం చేశారంట. సో దాని తర్వాత కొనాట్ ప్లేస్ 6:30 దాకా 6:30 నుంచి బంద్ చేసేసారు. లాస్ట్ 3 days 6:30 క్లోజ్ అనమాట. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ రీఓపెన్ చేశారు. కానీ అక్కడ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. సో ఈ ఓనర్స్ అందరు కలిసి గవర్నమెంట్ కేసు విత్డ్రా చేసుకోవచ్చు, మాకు ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ మా ప్రైవేట్ ఎఫ్ఐఆర్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఓకే, తీసుకోవాల్సిందే. ఎఫ్ఐఆర్ ఎవరైనా ఫైల్ చేసి నా కారు తగలబెట్టారంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. ఎవరు చేయించారంటే వీళ్ళు చేయించారు. సో కోర్టు అడుగుతారు, సీసీటీవీ ఇమేజెస్ అడుగుతారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు. దీంట్లో ఒక లా ఏముందంటే, చట్టం ఏముందంటే, వాద్యవన్ గారు అన్రిటన్ లా అంటారు దాన్ని. దట్ ఈస్ ఎవరు ఇది ఆర్గనైజ్ చేశారు, ఈ ధర్నా కానీ ప్రొటెస్ట్ కానీ ఏదైనా కానీ, ద పర్సన్ హ్యాస్ టు పే. డెస్ట్రాయర్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ హ్యాస్ టు పే. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కూడా. అంటే ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ వైపు నుంచి ఆ డబ్బులు, అంటే బస్సు తగలబెట్టారంటే ఆ బస్సు డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. వాళ్ళు కట్టాల్సింది. వాళ్ళు చెప్పొచ్చు మాకేం తెలియదండి, మేము అక్కడ స్టేజ్ మీద ఉన్నాం, వీళ్ళు అక్కడ దగ్గర. మీరే పిలిపించారు కదా, వాళ్ళు ఒట్టే రాలేదు, మీరు పిలిపించారు. అందరు రండి జంతర్ మంతర్ కన్నా, అందరు వచ్చారు. నౌ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళు హింసలో ఉండకూడదు. ఇప్పుడు సీజేపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, కేసు మా మీద విత్డ్రా చేసుకోవచ్చు, కానీ క్రిమినల్స్ ఎవరెవరు చేశారో, ధ్వంసం ఎవరెవరు చేశారో వాళ్ళ మీద విత్డ్రా చేయకండి, యూ కెన్ కంటిన్యూ. అది వాళ్ళు చెప్పక్కర్లేదు, కోర్టు కూడా విత్డ్రా చేయనియదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్లీ ప్రియాంక్ ఖార్గే కర్ణాటకలో అక్కడ పెద్ద ఒక కమ్యూనల్ రైడ్ జరిగింది బీజేపీ హయాంలో. జరిగితే అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చాలా 53 మంది మీద కేసులు వేశారు. కేసు నడుస్తూనే ఉంది చాలా సంవత్సరాల నుంచి. మొన్న ఒక నెల ముందు ప్రియాంక్ ఖార్గే కేసు విత్డ్రా చేయించారు. 53 మంది బస్సులు తగలబెట్టారు, ప్రాపర్టీ తగలబెట్టారు, పోలీసు వాళ్ళని కొట్టారు, అక్కడ హిందూ ప్రాపర్టీస్ మీద దాడి చేసి దీన్ని అన్నీ కలిపి కేసు విత్డ్రా చేసేసారు ఆయన. అక్కడున్న కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ దాన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. ఛాలెంజ్ చేసి అన్నారు, మీరు ఎట్లా విత్డ్రా చేస్తారంటే, కోర్టు అన్నారు కరెక్ట్, యూ కెనాట్ విత్డ్రా ద కేస్. మీరు గవర్నమెంట్ మారిందని చెప్పి మీరు కోర్టు విత్డ్రా, ఇది జరిగిందా లేదా? జరిగింది, దట్స్ ఇట్. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది. ఇప్పుడు మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్యాక్అవుట్ చేస్తే కూడా వీళ్ళ వైపు నుంచి వీళ్ళ లాయర్ ఆర్గ్యూ చేయొచ్చు ఎవిడెన్స్ బట్టి. ఇది కూడా అంతే. కారు ధ్వంసం చేశారా? ఎస్. ఎవరు చేశారు? సీసీటీవీ ఇమేజ్ కానీ ఏదైనా కానీ అది లేకుంటే దొరుకుతుంది. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఆర్గనైజర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అనుకోండి, ఆర్గనైజర్ రెస్పాన్సిబిలిటీ. ఎవడు ఆర్గనైజ్ చేశారో వాడు రెస్పాన్సిబిలిటీ. అంటే ఈస్ దేర్ ఎనీ స్ట్రింజెంట్ లా? దెర్ ఇస్ లా. ద పొల్యూటర్ పేస్ అని చెప్పి పొల్యూషన్ కేసెస్లో ఉన్నట్లనే ద డెస్ట్రాయర్ పేస్ అంతే. మన దగ్గర ఈ కేరళలో బంద్ పాటించినప్పుడు అక్కడ కూడా కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. బస్సులు తగలబెడతారు, అక్కడ బస్సులు తగలబెట్టారు కూడా. అప్పుడు కేరళ హైకోర్టు అన్నారు, ఎవడు తగలబెట్టాడో వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్పి ఒక 10 మంది పొలిటికల్ పార్టీ, ఐ థింక్ ఇట్ ఇస్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండే, అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ ప్రాపర్టీ మొత్తం సీజ్ చేసి ఆక్షన్ చేశారు.
జరిగింది. సో ఇది కూడా అదే జరగాలి. ఒక భయం ఉండాలండి. మీ అయ్యర్ కూడా అది వెళ్ళి డిస్ట్రాయ్ చేయడానికి. నాకు తెలియదు ఎవడో వచ్చిండారే, మీకు తెలియకపోతే మళ్ళీ మీరెందుకు ఆర్గనైజ్ చేశారు? సాయంత్రం అభిజిత్ దీప్కే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. హీ హాస్ డిజోన్డ్, మాకు వాళ్ళకి సంబంధం లేదు. సారీ, ఇట్ డజంట్ హోల్డ్ గుడ్ అట్ ఆల్. యు ఆర్ ద ఆర్గనైజర్. మీరు ఆర్గనైజ్ చేయలేదంటే యూ కెన్ ఆల్వేస్ సే దట్ నాకు తెలియదు, ఎవడో ఆర్గనైజ్ చేశాడు, నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చున్నాను స్టేజ్ మీద. మీరే ఆర్గనైజ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్నారు. నిన్న కపిల్ సిబల్ ఇంటికి వెళ్ళాడు సాయంత్రం అభిజిత్ దీప్కే. వాడు అనుకున్నాడు ఎవరు చూడరని చెప్పేసి గ్లాస్ అంతా బ్లాక్ గ్లాస్ వేసుకొని వెళ్ళాడు. మీడియా వాళ్ళు పట్టుకున్నారు అక్కడ. అప్పుడు వాళ్ళు అడిగేది ఇంకోటి, వాళ్ళ మీరు ఎందుకు వచ్చారని అడగలేదు. వాళ్ళు అన్నారు మీరు పంజాబ్లో ఎప్పుడు వెళ్తున్నారు డెమాన్స్ట్రేషన్ చేయడానికి, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మేము ఆలోచిస్తున్నాం, మేము చేస్తున్నాం, మాకు కొంచెం బ్రేక్ ఇవ్వండి, ఇప్పుడే అయింది కదా అది, ఇంకా 2 రోజులు టైం ఇవ్వండి, మేము ఫ్యామిలీలంతా కలవాలని కొత్త ఎక్స్క్యూజ్ చెప్పినాడు. వాడిని ఇడువారు ఎట్లయినా ఓకే. ఎందుకంటే కర్ణాటకలో అదే జరిగింది. వాసుదేవన్ గారు అక్కడ మధు బంగారప్ప ఇస్ ద మన పాత బంగారప్ప గారు కొడుకు. ఆయన అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ ఏమంటున్నారు, పాత పేపర్ లీకేజ్ అంతా పోనీయండి, ఇప్పుడు దాకా జరిగిందంతా పక్కన పెడతాం, ఇప్పుడు నుంచి లీక్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. అప్పుడు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంటే రాజీనామా చేయాలి, మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరో లేకుండా ఎన్టీఏ వాళ్ళు రాజీనామా చేస్తే అయిపోతుంది. మీరు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎందుకు పడ్డారు? బికాస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హిస్. డిపార్ట్మెంట్ హెడ్ హీ ఈజ్ ద డిపార్ట్మెంట్, మినిస్టీరియల్ హెడ్ హీ ఈజ్ ద మినిస్టీరియల్ హెడ్. కానీ బంగారప్పకి అది రూల్ కాదంట. అప్పుడు ఆలోచించండి. అక్కడైతే ఇంకా క్రేజీ పంజాబ్లో. ఆయన అంటున్నాడు అసలు పేపరే లీక్ కాలేదు అంటున్నాడు. మళ్ళీ మీరు పేపర్ క్యాన్సిల్ చేశారు కదా అంటే, అది క్యాన్సిల్ చేసాము, అట్లా క్యాన్సిల్ చేసేసాం. ఒకటి మీ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, టీవీలో రిపోర్ట్స్ వచ్చింది, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు పేపర్ లీక్ అయిందని, దానికోసం క్యాన్సిల్ చేసాం ఎగ్జామ్. 4 సార్లు క్యాన్సిల్ చేశారు. అప్పుడు అక్కడ రాజీనామా లేదు. ఇదే అరవింద్ కేజ్రీవాల్ కనిపించలేదు ఇప్పుడు. సో ఆయన సోనం వాంగ్చుక్ అని పరామర్శించి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పత్తాలేదు. ఇది వన్ గుడ్ థింగ్ ఏం జరిగిందంటే వాసుదేవన్ గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏ రోజు నుంచి వీళ్ళు అక్కడి నుంచి మాయమైపోయారమన్నా ఆ రోజు ఇవాళ నుంచి కూడా కనిపించట్లేదు. అక్కడ ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ లేడు. వీళ్ళు నిన్న రాత్రి ఒక పార్టీ చేసుకున్నారు ఒక 5 స్టార్ హోటల్లో. ఆయన టైఫాయిడ్ వచ్చింది కదా సార్ పార్టీకి. ఆయన వెళ్ళలేదు, ఆయన అక్కడ పడున్నాడు. ఏదో ఒక అది కూడా 5 స్టార్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఏదో రూమ్లో పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట. ఈ సౌరవ్ దాస్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు విత్ లిక్కర్ అండ్ ఆల్ దట్. ఓకే, అది నిన్న ఆ వీడియోస్ అన్నీ బయటకు వచ్చినాయి. ఇవాళ పొద్దు నుంచి ఒక్కడు కనిపించట్లేదు దాని రిప్లై గురించి. మీరు చనిపోయిన 18 పిల్లల కోసం చేశారా ఈ డ్యాన్స్ అని అడిగారు చాలామంది. మీరు అదే అన్నారు కదా, దానికోసం ప్రొటెస్ట్కి వెళ్ళారు కదా, మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు దాని గురించి. వాసుదేవన్ గారు పిల్లలు పడ్డారు ఇప్పుడు దీంట్లో. ఆనెస్ట్గా అక్కడ వచ్చి కొంతమంది వచ్చిన పిల్లలు పడ్డారు, ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ముంబైలో 500 ప్రొటెస్ట్ చేస్తే 500 మీద ఎఫ్ఐఆర్లు పడ్డది. సరే, అది విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి వైలెన్స్ ఏం జరగలేదు అక్కడ. అన్లాఫుల్ అసెంబ్లీ మీద ఉంటుంది, అది చాలా చిన్న సెక్షన్ అది. ఓకే, కానీ మిగతా వాళ్ళు అక్కడ ఏదో వచ్చి చేసిన వాళ్ళు, లేకుంటే అక్కడ కొట్లాడిన వాళ్ళు, ఎందుకు ఆ కేటరింగ్ చేసిన వాడు ఉన్నాడు, జునైద్ ఖాన్ అనుకుంటా, వాడి పేరు మర్చిపోయాను నేను. వాడు యూపీ నుంచి, వాడు మొబైల్ ఫోన్ షాప్ నడిపిస్తాడు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం రాత్రి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ 3000 మందికి తిండి పెట్టాడు డైలీ ఫర్ లాస్ట్ 20-25 డేస్. వాడి దగ్గర నిన్న యూపీ పోలీస్ వాడిని వేసుకొని అడిగారు అకౌంట్ చెప్పండి, ఎవరు ఇచ్చారు? నాకు తెలియదు, ఎవరెవరో స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాడు, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాడు, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంతే. ఎవరు? నాకు డీటెయిల్స్ కావాలి. నాకు తెలియదు సార్ అని అన్నాడు. సరే, నీ ఇల్లు ఉంది కదా, నీ ఇంటి ముందు ఒక బుల్డోజర్ పెడుతున్నారు రేపు పొద్దున అని చెప్పారంట. చెప్పకపోతే అంతే సంగతి. పొద్దున అది ఏమని తెలియదు. ఇప్పుడు నేను వచ్చేదాకా అది ఏం జరిగింది మనకు తెలియదు, బుల్డోజర్ పనిచేసిందా లేదా అనేది. యూపీ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళకి అది యూపీలో అది మెచ్చుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్, నేను ఆ వీడియో షేర్ చేశాను. ఎనీవే, దట్ పాలిటిక్స్ ఏంటంటే ఒకటి టఫ్గా ఉండాలి వీళ్ళతో కొంచెం లీనియన్స్ ఇచ్చేస్తే అంతే సంగతి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మోదీ గారు కొంచెం టఫ్గా ఉంటే బాగుంటుండే. కానీ రూమర్స్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రూమర్, నా దగ్గర ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు ఈ మాట. అక్కడ వీళ్ళ ప్లాన్ ఏముంటుంటే 2-3 సూసైడ్ చేసుకుంటారు. మన రాజీవ్ గోస్వామి లాగా మండల్ కమిషన్ టైంలో జరిగిన ప్రొటెస్ట్ లాగా ఎవరో పెట్రోల్లో డీజిల్ పోసి సూసైడ్ చేసుకుంటారు. అది పెద్ద ఇష్యూ అయిపోతుంది, దాని తర్వాత కంట్రోల్ చేయలేము మనం అని చెప్పేసి. అదే జరిగింది మండల్లో కూడా. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా చాలా ఫేమస్. అది ఆయన చనిపోయిన తర్వాత పాప అబ్బాయి. సో అది జరగబోతుంది. 2-3 ప్లాన్ చేస్తున్నారు. ఇది దీప్కే వాడు ప్లాను అని చెప్పి వాడు ఫోన్ ఆపోజిట్లీ ట్యాప్ చేసి ఉంటారు వీళ్ళు.
తెలిసిపోయింది. దానికోసం ఇమీడియట్లీ రాజీనామా చేయించారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేయడానికి డే 1 నుంచి రెడీ ఉన్నారని చెప్పి గిరిరాజ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్నది డెఫినెట్గా ఐ థింక్ వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కేసులు అక్కడిక్కడ నుంచి అన్నీ వస్తున్నాయి. గోవాలో వేసుకున్నారు చాలామందిని. ఓకే, అక్కడ ఉమర్ ఖాళీ పోస్టర్ పెట్టినాడు, ఆయన కూడా వేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్ఎస్ఏ కింద వస్తారు ఇప్పుడు చాలామంది. జాతీయ భద్రతా చట్టం దాని కింద 1 year బెయిల్ లేకుండా లోపల ఉండాలి. హియరింగ్ 1 year తర్వాత ఉంటుంది, అప్పుడు చూస్తారు ఏం చేయాలని చెప్పి. ఉమర్ ఖాళీద్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా 3-4 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా. సో ఇప్పుడు అంత ఫ్యాషనబుల్గా డ్యాన్స్ చేసి అది చేసి మోదీ గారిని తిట్టినాన్ని ఇవాళ సోషల్ మీడియా పోస్ట్ అందరినీ మోదీ గారిని ఎవరెవరు తిట్టారో వాళ్ళ పోస్ట్ మొత్తం తీసేయమన్నారు. వాళ్ళ డీటెయిల్స్ పోలీస్ కలెక్ట్ చేసుకున్నారు, ఎవరెవరు పోస్ట్ చేశారు ఈ వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ. లేదా అప్పుడు అది పోస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు డిలీట్ చేసుకుంటే అయినా కూడా స్టిల్ రిటైర్ హిస్టరీలో ఉంటుంది అది. ఎప్పుడైనా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేది ఒక మాట ఉంటుంది, ఎక్కడ పోదు అది. ఓకే, ఎందుకంటే చాలామంది ఏం చేశారు, వీడియో రిలీజ్ చేశారు మోడీ గారు అమ్మగారిని తిట్టి. కేరళలో ఒక అస్సాం నుంచి వచ్చిన ఒక ట్రాన్స్జెండర్ ఉంది, మేకప్ ఆర్టిస్ట్. ఆమె మోదీ గారు నాన్నగారు ఎప్పుడో చనిపోయారో దాని 9 సంవత్సరాల తర్వాత మోదీ పుట్టాడు, మోదీ గారు అమ్మగారిని ఎవరు చేశారని చెప్పి అట్లాంటి చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్జెక్షనబుల్ ఇట్స్ హారబుల్. మోదీ గారు అమ్మగారి క్యారెక్టర్ లేదు అది ఇది అని చెప్పేసి ఆమెని నిన్నటి నుంచి ఏడుచుకుంటా రూమ్లో కూర్చుంది. అది నన్ను కొట్టకండి, నన్ను తిడుతున్నారు. తిట్టకుండా మళ్ళీ మీరు ప్రధానమంత్రి అమ్మగారిని, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, దాని తర్వాత 9 సంవత్సరాల తర్వాత మోదీ పుట్టాడంటే ఎట్లా అండి, ఎవరైనా ఊరుకుంటారు? సో ఇప్పుడు అది చెప్పే ముందు ఉండాలి మీకు. సో యూ కెన్ డిలీట్ ద వీడియో. ఇంకొకడు ఉన్నాడు కాలికట్ నుంచి, ఉస్మాన్ ఏదో వాడి పేరు, మొహమ్మద్ ఉస్మాన్. వాడు ఇట్లనే సేమ్ మోదీ గారిని తిట్టారు ఫుల్. వాడు వీడియో డిలీట్ చేశాడు, కానీ ఆ డిలీట్ చేసే లోపల 3 నిమిషాల్లో అందరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని వైరల్ చేసేశారు. ఆడు కూడా ఇప్పుడు ఏడుస్తున్నాడు, నన్ను ప్లీజ్ కొట్టకండి, అరెస్ట్ చేయకండి, నన్ను తీసుకెళ్ళకండి అని చెప్పేసి. ఇట్లా చాలామంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడుకున్నారు. మధ్యప్రదేశ్లో ఐ థింక్ దస్ మినిస్టర్స్ డాటర్, యూనియన్ మినిస్టర్స్ డాటర్ కూడా ఇట్లా చేసింది ఆమె. అక్కడ యూనియన్ కాదు, సారీ, ఇట్స్ స్టేట్ మినిస్టర్. ఆమె పోస్ట్ చేసి అమ్మగారు డిలీట్ చేయమంటే స్క్రీన్ షాట్ తీసి ఆమె వేసేసింది. అమ్మాయి ఆలోచించండి. తర్వాత ఆఫ్కోర్స్ ఆమె డిలీట్ చేసేసింది మొత్తం అకౌంట్. మధ్యప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంటేగా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అర్థం కావట్లేదు దీని ఇంపాక్ట్ ఏముంది, రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి. దీని ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బహుశా వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేశాను, సుదేష్ మీరు ఎందుకు ఇంత భయపడిపిస్తున్నారు పిల్లలని. నేను చెప్పాను వాళ్ళ భవిష్యత్తు, ఓకే, దేర్ ఫ్యూచర్ నాట్ మై ఫ్యూచర్. నాకు అయిపోయింది నా ఏజ్, నాకేం కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే ఏమొస్తే నాకేం డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ కెరియర్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఒకడు యూపీ నుంచి ఒక లెక్చరర్, ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ వెళ్ళి ధర్నా కూర్చున్నాడు అక్కడ ఢిల్లీలో. ఫుల్ స్టేట్మెంట్లు అంతా ఇచ్చాడు, తిరిగి వచ్చారు, వాడు ఉద్యోగం లేదు, సాక్ చేసేసారు అని. న్యాచురల్ అందరినీ ఇట్లాంటి వాళ్ళని సాక్ చేసేస్తారు ఇప్పుడు. ఇది జరగబోతుంది వాసుదేవన్ గారు. పిల్లలు అర్థం చేసుకోవాలి దట్ ఇఫ్ మీరు ఏదో ఎమోషన్లో వచ్చి స్టైల్లో చూపించడానికి ఇందిరా పార్క్ దగ్గర వెళ్ళి పోస్టర్ పట్టుకొని కూర్చున్న ప్రతి ఫోటో పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పరు, వాళ్ళు డినై చేస్తున్నారు ఢిల్లీ పోలీసు. ఇప్పుడు లేదు మేమేం చేయలేదు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. అది టైంకి రావాల్సినప్పుడు ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రెషర్ రైట్ వింగ్ గ్రూప్స్ నుంచి వస్తుంది. జైపూర్ డైలాగ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇష్కరణ్ భండారి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ నాట్ అలౌ ద కేసెస్ టు బి విత్డ్రాన్. మేము పోలీసు వాళ్ళని కొట్టు కేసు, ప్రాపర్టీ ధ్వంసం చేసిన కేసు, దీని అన్నింటిలో మేము వీళ్ళు వెంటబడతాం. వీ విల్ ప్రాసిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్. మోదీ గారు అమ్మగారిని తిట్టిన వాళ్ళు, మోదీ గారిని తిట్టిన వాళ్ళు, ఎవ్రీబడి విల్ బీ టేకెన్ టు టాస్క్ అని. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళందరూ మాయమైపోయారు. ఇప్పుడు లీడర్లు ఎవ్వరు లేరు. పిల్లలకి మేము లీగల్ హెల్ప్ ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు. వీడొక్కడే వెళ్ళి కపిల్ సిబల్ని కలిసిండు. ఎందుకంటే వాడి మీద డజన్ కేసులు రాబోతుంది. పన్నుతో మాట్లాడాడు, జూమ్ కాల్ చేశాడు, ఖాళిస్తానీ కేసు ఒకటి ఉంది. సో హీ విల్ గెట్ అండర్ ఎన్ఎస్ఏ దీప్కే. దానికోసం కపిల్ సిబ్బల్ దగ్గర వెళ్ళండి వాళ్ళ వీడియో కాల్ మాట్లాడింది. అదే ఆబ్వియస్లీ రికార్డ్ ఉంటుంది కదా దాని పేపర్. మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటి? అన్ని భారతీయ భాషలు గుర్తింపు పొందిన భారతీయ భాషలు. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే ఇది పొలిటీషియన్స్ చేపిస్తున్నారు పిల్లలతోని ప్రొటెస్ట్. అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నందన్ నీలకేని కమిటీకి ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసి ఎన్టీఏని, నీట్ ఒకటే కాదు, ఎన్టీఏ కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్కి చేయమని వీళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మోదీ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేశారు వాళ్ళని. కమిటీలో సోమనాథ్ గారు ఉన్నారు, ఫార్మర్ ఇస్రో చీఫ్, ఐబీ చీఫ్ తపన్ దేకా ఉన్నారు. అది కాకుండా కామకోటి గారు, ప్రొఫెసర్ కామకోటి ఫ్రమ్ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆయన. దెన్ అనిత కాన్వార్, షీ వాజ్ ద ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ యూనియన్ గవర్నమెంట్లో. దెన్ లాజిస్టిక్ ఎక్స్పర్ట్ అమిత్ లాల్ మీనా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క ఎక్స్పర్ట్. షీ వాజ్ ఎక్స్పర్ట్ బట్ అనిత కాన్వాల్, షీ వాజ్, ఆమె ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది. లాజిస్టిక్స్ ఇది మూవ్ చేయడంలో, పేపర్ లేదు కానీ మిగతా దాంట్లో లాజిస్టిక్ ఉన్నప్పుడు లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఐబీ నుంచి డేకా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పేపర్ లీక్ అయింది 2026లో, ఫస్ట్ డిటెక్ట్ చేసింది ఐబీ వాళ్ళు.
బట్ అప్ టు గే పేపర్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఎగ్జామ్ టైం అయిపోయింది, ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఓకే, బై టైమ్ దే గాట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేట్, ఎందుకంటే ఇది లాతూర్లో మొదలైంది, రాజస్థాన్ నుంచి స్టార్ట్ అయింది, లాతూర్లో మొదలైంది. ఈ పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు పేపర్ని, ప్రింటింగ్ కాదు, ప్రింటింగ్ ప్లేస్లో లీక్ కాలేదు. సో ఇట్ వాజ్ లీక్ అట్ ద సెట్టింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్, సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు. అది కాకుండా మనకు తెలిసిందే సోమనాథ్ గారు ఉన్నారు, సో హీ విల్ బ్రింగ్ ఇన్ హిస్ ఎక్స్పర్టీస్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రొఫెసర్ కామకోటి, బికాజ్ వాళ్ళు ఐఐటి జేఈ నడిపించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారు. నందన్ నీలకేని మనకు అందరు తెలిసిందే యూఐడిఏ నుంచి ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆధార్. దాని తర్వాత ఈవెన్ డిజిటల్ పేమెంట్ మెకానిజం కూడా ఆయన చాలా పెద్ద రోల్ ప్లే. ఈవెన్ దో ఇనీషియలీ ఆయన ఒక కాంగ్రెస్ సపోర్టరే, ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చు, కానీ మోదీ గారు టాలెంట్ చూసుకొని ఆయన తీసుకొచ్చారు అప్పుడు. ఎందుకంటే ఆధార్ ముందు వచ్చినప్పుడు యూఐడిఏ లాలో ఒక లోపం ఉండే చిన్నది, ఏంటంటే అది పార్లమెంట్ పాస్ చేయలేదు, చట్టం కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఒట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు, దిస్ ఇస్ నాట్ లీగల్ అని చెప్పి. సుప్రీంకోర్టు దాని ఒక స్టే ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ మీరు బయట ఇవ్వకూడదు, షేర్ చేయకూడదు అని చెప్పి అన్ని. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొని చిన్న ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే రాజ్యసభలో మోదీ గవర్నమెంట్కి మెజారిటీ లేదు అప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్కి. తో ఒక మనీ బిల్గా తీసుకొచ్చారు, ఎందుకంటే ఇది ఆధార్ ఇస్ విత్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆధార్ని అట్లా ప్రజెంట్ చేశారు గవర్నమెంట్. లోక్సభలో పాస్ చేసుకున్నారు, మళ్ళీ రాజ్యసభకి వెళ్ళక్కర్లేదు, బికాజ్ మనీ బిల్స్ రాజ్యసభకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనియన్ బడ్జెట్ రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు, వాళ్ళు డిబేట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఓటింగ్ కూడా చేయరు వాళ్ళు, ఎందుకంటే అది మనీ బిల్ యాజ్ పర్ రూల్స్ లోక్సభ పాస్ చేసే చాలన్నమాట. డబ్బులు ఖర్చు చేసే దాంట్లో ఏమైనా ఉంటే యూనియన్ గవర్నమెంట్ది ఓన్లీ లోక్సభ. సరే, ఎనీవే దట్ ఈస్ ఆల్ డన్. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం రాబోతుంది, ఏంటంటే మీరు చెప్పారు కూడా, తెలంగాణ అంటారు రేపు మేము అంగీకరించాము, వీ విల్ నాట్ యాక్ట్. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద లెక్చర్ ఇస్తారు, 6 నెలల తర్వాత అందరు మర్చిపోతారు, అప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వస్తుంది, అన్ని ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ టు డూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మన వాళ్ళు అంటారు, సారీ మా దగ్గర గ్రూప్ 4 ఎగ్జామ్లో మేము చేయము, గ్రూప్ 2లో చేయము, వీ విల్ ఓన్లీ హ్యావ్ పేపర్ బేస్డ్ టెస్ట్. ఎందుకు? మా దగ్గర చాలా పల్లెటూరు ఉంటుంది, అక్కడ కంప్యూటర్ ఉండదు, అక్కడ కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, పవర్ ఉండదు, సో మేము పేపర్ బేస్డ్ టెస్టే చేస్తాం, ఎందుకంటే లీక్ చేయాలి దానికోసం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక పాత వీడియో చూశాను నేను, కేటీఆర్ గారి దగ్గర అక్కడ ఒక ఛానల్లో ప్రశ్న అడిగారు, సార్ ఏమైంది సార్ మీ గ్రూప్ 4 ఎగ్జామ్ అది పేపర్ లీక్ అయింది కదా, మీరు ఎవరైనా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నేను ఎందుకు యాక్షన్ తీసుకోలేయా? గుజరాత్లో 13 పేపర్లు లీక్ అయింది, ఎవరైనా రాజీనామా చేశారని అడిగారు. ఇదే కేసీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు, ధర్నా కూడా చేశారు ఇందిరా పార్క్లో, అప్పుడు ఆయన దగ్గర అడగాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంటే రాజీనామా చేయడం? తెలంగాణలో లీక్ అయింది కదా, అక్కడ ఎవరైనా రాజీనామా చేశారని అడగొచ్చు కదా. సో ఇది ప్రాబ్లం రాబోతుంది. జస్ట్ లైక్ నీట్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు లాగానే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ రూల్ స్టేట్స్లో ఆటోమేటిక్ ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ వైపు నుంచి ఇంకో చట్టం తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్, స్టేట్కి సెంటర్కి పవర్ ఉంటుంది ఈక్వల్గా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 12th క్లాస్ సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ యూనియన్ గవర్నమెంట్, సిబిఎస్ఈ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్డీ కింద వస్తుంది. 12th క్లాస్ లేకుంటే 10th క్లాస్ తెలంగాణలో స్టేట్ బోర్డ్ పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? స్టేట్ గవర్నమెంట్. కానీ అక్కడ డీకే శివకుమార్ అంటున్నారు కర్ణాటకలో అట్లా కాదంట, కర్ణాటకలో డిపార్ట్మెంట్ హెడ్స్ రెస్పాన్సిబుల్ ఉంటుంటారంట, మినిస్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదంట. ఎనీవే ఇదన్నీ రాబోతుంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో చట్టం తీసుకురావడంలో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుమతించలేదు. ఆలోచించండి, ఇదే వీళ్ళు ఈ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం చేయడానికి అంగీకరించలేదు. ఎందుకు అడగండి? ఎందుకంటే అప్పుడు మళ్ళీ వీళ్ళ గేమ్ అంతా బయటపడిపోతుంది రేపటి నుంచి. ఓకే, దాంట్లో చీటింగ్కి 10 years ప్రిజన్ సెంటెన్స్ పెట్టారు, ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సో ఎవరికైనా ఇప్పుడు బీజేపీ రూల్ స్టేట్ ఉండండి, కాంగ్రెస్ రూల్ స్టేట్ ఉండండి, అలయన్స్లో ఉన్న స్టేట్స్ జార్ఖండ్ లాంటి ప్లేస్ మనకు ప్రాబ్లం లేదు, కానీ చట్టం అందరికి ఒకటే చట్టం ఉండాలి. ఓకే, దాని నడుమిట్లో పెద్ద రిజర్వేషన్ గొడవ ఒకటి నడుస్తుంది, అది సపరేట్ డిబేట్గా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళిపోయింది అది. కానీ మన దగ్గర చూడాల్సింది రిజర్వేషన్ హటావో ఆందోళన అది. ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాద్యవన్ గారు, ఒక మనం కాంప్రహెన్సివ్ పిక్చర్ చూస్తే పిల్లలు మన దగ్గర లక్షల మన పాపులేషన్ ప్రాబ్లం అది. మీరు ఈ ప్రాబ్లం న్యూజిలాండ్లో ఎందుకు లేదు, లేకుంటే చిన్న దేశాలు తీసుకొచ్చి మన యూరోప్లో స్వీడన్లో ఎందుకు లేదు అని అడగచ్చు. కానీ పాపులేషన్ ఉన్న దేశంలో అన్నీ ఈ ప్రాబ్లం ఉంది. చైనాలో మనలాగానే ఒక ఎగ్జామ్ ఉంది, నేషనల్ ఎగ్జామ్, మొన్ననే జరిగింది 1 నెల ముందు. కంప్లీట్ చైనా షట్ డౌన్ చేశారు ఆ రోజు, ట్రాన్స్పోర్ట్ అన్ని ఓన్లీ పిల్లల కోసం కావాల్సిన మాత్రమే చేశారు వాళ్ళు, పేరెంట్స్ అండ్ పిల్లలు.
వాళ్ళు తోడొచ్చిన పేరెంట్స్ కోసం కూడా. ఇది జపాన్లో కూడా ఉంది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్ల మంది ఉన్నారు. 21 లక్షల మంది మీద ఇంకొంత మంది మనం మాట్లాడాం. 21 లక్షల మంది దే టేక్ ద నీట్ ఎగ్జామ్. దాని నుంచి ఈసారి క్వాలిఫై అయింది 11 లక్షల మంది, రఫ్లీ హాఫ్. ఇప్పుడు చెప్పండి, 11 లక్షల మందికి మెడికల్ సీట్ వస్తుందా? రాదు. 132 ఉన్నాయి. రిజర్వేషన్ తీసేస్తే 60,000 ఉంటాయి. సో 60,000 మంది స్టూడెంట్స్కి జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళకి అదే ఆపర్చునిటీ ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి బహుశా సీట్లు రావచ్చు కొంచెం. కానీ 11 లక్షల ద ఎండ్ ఆఫ్ ద డే 11 లక్షల్లో 1,50,000 తీసేస్తే 1,30,000 తీసేస్తే అబౌట్ 9.7 లాగా ఇట్ విల్ కమ్ అరౌండ్ దట్ ఫిగర్. ఓకే, దానికన్నా ఎక్కువ రాదు. 10 పాయింట్ సంథింగ్ అని పెట్టుకోవచ్చు కావాలంటే మ్యాక్సిమం. ఓకే, సో 9.8 lakh మందికి అడ్మిషన్ వస్తుంది. మళ్ళీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఏడుస్తారు వాళ్ళు, మాకు రాలేదు నీట్లో. ఒక అబ్బాయి అమ్మాయి నేను ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నారు, ర్యాంక్ రాలేదని చెప్పి, చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. దిస్ ఈజ్ అ పెరెనియల్ ప్రాబ్లం. నిన్న ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఒక అబ్బాయి, ఐ థింక్ ఈజ్ అ టీచర్ దేర్, నా ప్రొఫెసర్ అనుకుంటాను, ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. లుక్స్ వెరీ యంగ్ గాయ్. నా ఫేస్బుక్లో వేసాను నేను, అది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్. ఆయన అన్నారు, నేను ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాశాను, ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీజీ అనుకుంటాను, ఏరోస్పేస్ కోసం. ఆయనకు కావాల్సిన కోర్స్. ఆయనకు 530 ర్యాంక్ వచ్చింది, రాలేదు అడ్మిషన్. సరే అని చెప్పి ఆయన కూర్చొని మళ్ళీ 1 year డ్రాప్ ఇయర్ అంటారు దాన్ని, డ్రాప్ ఇయర్లో కూర్చొని మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ రాశారు ఎగ్జామ్. రాస్తే ఈసారి 53వ ర్యాంక్ వచ్చింది. ఆయనకి జస్ట్ కట్ ఆఫ్లో ఐఐటి ఖరగ్పూర్లో వచ్చింది సీట్, ఏరోస్పేస్ సీట్. ఆయన కావాల్సింది ఐఐటి మెడ్రాస్లో, హీ డిడ్ంట్ గెట్ ఇట్ దేర్. అబ్బాయి ఏమంటున్నా అంటే, నాతో పాటు 523 వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు నా అదే ర్యాంక్ ఉన్న ఇంకో అబ్బాయికి ఐఐటి మెడ్రాస్లో ఆ సీట్ వచ్చింది, నాకెందుకు రాలేదు. అప్పుడు నా సంగతి ఆలోచించండి. ఈ సూసైడ్ చేసుకున్న దాంట్లో మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ డేట్ కోటా ఉండొచ్చు, మిగతా చోట్లలో ఉండొచ్చు, మ్యాక్సిమం సూసైడ్ చేసిన వాటిలో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వాడి అడ్మిషన్ రాదు, వాడి పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఆ ప్రాబ్లం ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లం. 11 లక్షల మంది క్వాలిఫై అయిన టెస్ట్లో 11 లక్షల సీట్లు ఉంటే ప్రాబ్లం ఉండదు, అందరికి సీట్ వచ్చేస్తుంది. కానీ మెడికల్ సీట్లు మనం పెట్టుకోలేమని. ఇది కూడా మోదీ గారు పెంచారని చెప్పి లాస్ట్ 12 సంవత్సరాల్లో 63,000 సీట్ నుంచి 132,000 తీసుకొచ్చారు ఆయన. లేకుంటే 67 సంవత్సరాల్లో మన దగ్గర ఉన్నది టోటల్ ఓన్లీ అబౌట్ 63,000 సీట్స్, నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా. బట్ బిట్వీన్ లాస్ట్ 12 years డబుల్ చేశారు దాన్ని. ఎంత కష్టపడి చేశారు. 323 ఉన్న మెడికల్ కాలేజ్ ఇప్పుడు 860 అయింది. సో మన దగ్గర సీట్లు పెంచుతాం, బట్ దెర్స్ అ లిమిట్ టు ఇట్. ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ప్రెషర్ ఉంటుంది. అది జేఈ ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ ప్లేయింగ్ ఫీల్డ్ క్లీన్గా ఉండాలి, కరప్షన్కి ఛాన్సెస్ ఉండకూడదు. ఈ కోచింగ్ మాఫియా ఉంది, వాళ్ళని అరికట్టాలి. అది పాసిబ్లీ ఈ రికమెండేషన్లు వీళ్ళు చెప్తారు. ఇన్ఫాక్ట్ చట్టాలు ఉన్నాయి, మోదీ గారు గవర్నమెంట్ తీసుకొచ్చి చట్టాలు కూడా ఉన్నాయి. ఈ ఫుల్ పేజ్ యాడ్లు ఇదంతా బ్యాన్ చేస్తారు బహుశా ఇప్పుడు, అదన్నీ బ్యాన్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ అన్హెల్తీ. పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, అడ్మిషన్ కోసం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి ఉంది చెప్పండి. ఇది మన మెయిన్ అనమాట. ఇది అరికడితేనే ఫస్ట్ ఈ క్రేజ్, ర్యాంక్ క్రేజ్ తగ్గుతుంది. పిల్లలు మిగతా స్ట్రీమ్స్ కూడా చూసుకుంటారు. ఐఐటి జేఈ అవతల ఇంకా చాలా ఉన్నాయి జీవితాలు చేయడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మొత్తం 3 కోణాలు ఇందులో. ఒకటి ఏంటంటే ఆందోళన విరమించిన తర్వాత 5 స్టార్ హోటల్లో పార్టీ, సీజేపీ వాళ్ళు. 2, సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కపిల్ సిబాల్ గారి ఇంటికి వెళ్ళటం, టింటెడ్ గ్లాసెస్తో ఉన్న కారులోంచి దిగేసి వెళ్ళటం, మీడియాకు దొరికాడు. పంజాబ్లో ఆందోళన ఎప్పుడు చేస్తారంటే ఆలోచించాలి అంటాడు. 3, ఈ ఎగ్జామ్ రిఫార్మ్స్ కమిటీకి సంబంధించి నందన్ నీలేకన్ గారికి బాధ్యతలు అప్పచెప్పటం. ఇక్కడే ఉంది అసలు చిక్కు సమస్య అంతా. ఈ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకొని తలకెత్తుకొని ఒక విధానం రూపొందించిన తర్వాత, అబ్బాయి ఇది మాకు సమ్మతం కాదంటూ తమిళనాడు, తెలంగాణ ఇలాంటి వాళ్ళు ముందుకు రావచ్చు. ఏమో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా రావచ్చు, మిగిలిన చోట్ల. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టం ఉన్న లేపని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు. ఇదొకటి. 4వ అంశం ఏంటంటే ఢిల్లీ విధ్వంసంలో మొత్తం ధ్వంసమైన ఆస్తులు, కార్లు, వాహనాలు, వీటన్నిటి సంగతి ఏంటి తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. వదిలిపెట్టేది లేదు ఆందోళనకారులతో మాకు సంబంధం లేదని డిజోన్ చేసుకున్నాడు అభిజిత్ దీప్కే. బట్ అదేం కుదరదు.
ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిందే. ఇవన్నీ ముప్పిరికొంటున్న సమస్యలు. మరి అభిజిత్ దీప్కే అండ్ హిస్ టీమ్ వాళ్ళేం సమాధానం చెప్తారు? అలాగే ఈ విధ్వంసం జరిగేదాకా ఉదాసీనంగా ఉండటం వెనుక ప్రభుత్వం ఒకవేళ వైఫల్యాల గురించి మాట్లాడుకొస్తే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి.